Hello everyone, welcome back to Varthavani Bhava book reading. సో ఈరోజు మన టాపిక్ చైతన్య పరిణామపు ఉద్ధృత పురోగమనం. దీంట్లో క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, మీరు వివరించిన మనస్సు కాలాల నుంచి స్వేచ్ఛ స్థితి యొక్క క్షణికానుభవం నాకు కొన్నిసార్లు కలిగింది. కానీ భూత భవిష్యత్తులు ఎంత బలంగా ఉన్నాయంటే వాటి నుండి బయటపడలేకపోతున్నాను. దీని జవాబేంటంటే, మానవ మానసికతలో చైతన్యపు కాల పరిమితి వైఖరి చాలా లోతుగా కూడుకుపోయింది. ఇక్కడ మనం గొప్ప మార్పు చేస్తున్నాము. పదార్థ రూప భిన్న తత్వపు స్వప్నం నుంచి చైతన్యపు మేల్కొలుపు కాలాంతం యుగాలుగా మానవ జీవితాన్ని నియంత్రించిన మానసిక వైఖరులను త్రెంచుచు త్రెంచుతున్నాము. ఈ మానసిక పద్ధతులు చాలా పెద్ద ఎత్తున ఊహకందని దుఃఖాన్ని సృష్టించాయి. చెడు అనే పదాన్ని నేను ఊహించినట్లేదు. దాన్ని అచేతనం లేదా వెర్రితనం అని పిలిస్తే ఎంతో సహాయకరంగా ఉంటుంది. సో ఇక్కడున్న పాయింట్ ఏంటి అంటే, మనం అంటే కొన్నిసార్లు మనం ఆ ప్రెజెంట్ మూమెంట్ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామన్నమాట. కానీ ఈ మన మీద ఎక్కువగా ఈ పాస్ట్‌ది, ఫ్యూచర్‌ది ఎక్కువ ఇంపాక్ట్ ఉండడం వల్ల మనం కొంతసేపే ఆ ప్రెజెంట్ మూమెంట్ అన్న దాంట్లో ఉండగలుగుతున్నాం. అగైన్ మళ్ళీ ఈ ఈ పాస్ట్ అండ్ ఫ్యూచర్‌లో ఉన్న ఆ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఏంటి అంటే మనల్ని తెలియకుండానే అక్కడికి మళ్ళీ పుల్ చేస్తూ ఉంటుందన్నమాట మనల్ని. ఓకే. సో, ఆహ్, సో ఇది ఎలా ఉంటుందనేసంటే ఒక మనం అంటే 3, 4 డ్యుయాలిటీ అన్న దాంట్లోని మనం ఉంటున్నాము అన్న విధంగా మనకనిపిస్తుందనమాట. ఒకటేంటి మనం ఆ ప్రస్తుత క్షణంలో ఉండి దాన్ని ఎంజాయ్ చేసే వే ఒకటి. సెకండ్ వన్ ఏంటి? ఇటు అటు, ఇటు అటు జంప్ చేస్తూ మన ఎమోషన్స్ అన్న దాంతోనే ఫైట్ చేస్తూ ఉండడం అనేది మన సెకండ్ వే అన్నమాట. సో, ఆ డ్యుయాలిటీ అన్న డ్రీమ్‌లోని మనం ఉండి ఆహ్, ప్రస్తుతానికి ఆ విధంగా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇది ఎప్పటి నుంచి అవుతుంది? ఎన్నో యుగాలుగా దీన్ని అలా జరుగుతూనే ఉందన్నమాట. ఇదెలా అంటే ఒక ఎమోషనల్ ఆహ్, బాడీ అన్నదాన్ని ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాని వేలోనే వెళ్తూ ఉందన్నమాట. ఇప్పుడేంటి ఆహ్, మనకి తెలియకుండానే అంటే ఈ, ఈ బాధా శరీరం, ఈ మానసిక శరీరం అనుకుందాం. దీన్ని క్రియేట్ చేసుకుంటూ ఉండడం వల్ల అంటే ఈ ఎమోషన్స్, బ్లాకేజెస్ లేదా మనకొచ్చే థింకింగ్ అవన్నిటిని ఫియర్స్ వల్ల వచ్చే థింకింగ్ ఆహ్, ఆ థాట్స్ అవన్నిటి వల్ల ఏంటంటే తెలియకుండానే చాలా పెద్ద దుఃఖం అన్నదాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. దీనికోసం మనం చాలా సార్లు డిస్కస్ కూడా చేస్తున్నాం. ప్రీవియస్ టాపిక్స్ అన్న దీంట్లోని. అంటే ఈ బాధ శరీరం ఎలా పుడుతుంది అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం గదా! సో, ఇప్పుడేంటంటే దాని నుంచి ఆహ్, మనం క్రియేట్ చేసుకున్నాము. అది ఎంతలా క్రియేట్ చేసుకున్నాం అనేసంటే మనం దాని డెప్త్ ఎంతుంది అనేది మనం ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాం అన్నమాట. అంతలా క్రియేట్ చేసుకున్నాం దాన్ని. సో, ఇక్కడ చెడు అనే పదాన్ని నేను ఊహించట్లేదు. దాన్ని అచేతనం లేదా వెర్రితనం అని పిలిస్తే ఎంతో సహాయకరంగా ఉంటుంది. అంటే అచేతనం అనేసంటే ఆహ్, అంటే ఇక్కడ హెల్ప్‌లెస్‌నెస్ అన్న విధంగా తీసుకోవచ్చేమో అని అనుకుంటున్నాను అచేతనం అంటే. లేదా ఇంకా
మనం వాటిని పట్టుకొని ఇంకా అదే మన లైఫు, దాన్నే నేను సాల్వ్ చేసుకోవాలి. అదే నా నా డే టు డేలోని పార్ట్ అంటే అదే అన్న విధంగా మనం ఎప్పుడైతే అదే మన జీవితం అన్న విధంగా బ్రతుకుతూ ఉంటామో, మనకిక్కడ ముందు చెప్పిన చాప్టర్స్‌లో ఇవి కూడా చెప్పారు. ఏమని చదువుకున్నాం మనం? ఆహ్, మన లైఫ్ సిట్యుయేషన్ వేరు. మన లైఫ్ వేరు. దర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ఇట్. మన లైఫ్ సిట్యుయేషన్ వేరు. మన లైఫ్ అనేది వేరు. ఈ రెండిటిని మనం వేరు వేరుగా చూడడం అనేది తెలుసుకోవాలి. రైట్. సో, ఇక్కడ మనం మనం ఏం చేస్తున్నాం ప్రస్తుతానికి మనకున్న అండర్‌స్టాండింగ్ ఏంటి అంటే, లైఫ్ అంటే సిట్యుయేషన్స్. లైఫ్ అంటే మనకి డే టు డే ఎదురయ్యే సిట్యుయేషన్స్, డే డే టు డేలో మనం ఫేస్ చేసే సిట్యుయేషన్స్, ఎట్ ది సేమ్ టైమ్ దాంట్లో ఉన్న పాస్ట్ సిట్యుయేషన్స్ అండ్ ఫ్యూచరిస్టిక్‌గా మన థాట్ ప్రకారం, మనం చేసే యాక్షన్స్ ప్రకారం దాన్ని క్రియేట్ చేసుకునే ఫ్యూచర్ సిట్యుయేషన్స్. అవన్నిటిని కలిపి మనం మనం మన ఒక లైఫ్ సిట్యుయేషన్ అని మనదైతే ఆ సిట్యుయేషన్ మీద బేస్ అయ్యుంది అని అనుకుంటున్నాం. కానీ ప్రీవియస్ సెషన్‌లోని మనం ఏం చెప్పుకున్నాం? మనం ఎప్పుడైతే ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం అనేది చూస్తామో, ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, ఆ నిమిషంలో మనకేం లేదు అని అనిపించింది అంటే, మన దగ్గర ఏమీ లేదు. అంటే పాస్ట్‌లో ఉన్న బాధలు లేవు, ఫ్యూచర్‌కి సంబంధించిన భయాలు లేవు, ఏమీ లేవు. సో, యూ ఆర్ క్రియేటింగ్ ఎంప్టీనెస్ ఓవర్ దేర్. యూ ఆర్ జస్ట్ క్రియేటింగ్ ది హ్యాపీనెస్ ఓవర్ దేర్. సో, ఎప్పుడైతే మనం దాన్ని ప్రాపర్‌గా అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం పదే పదే దీని కోసం అని చెప్పి మనం బ్యాక్ వెళ్ళి రావడం అనేది చెయ్యం. ఎందుకు ఇన్ని సార్లు ఒకే విషయాన్ని డిఫరెంట్‌గా తెలుసుకుంటున్నాము అనేసంటే, ఇది మన మైండ్‌లో ఎంతలాగా అర్థం చేసుకుంటామో దాన్ని, అంత మంచిగా మనం ఆ ప్రస్తుత క్షణాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. ఆ ప్రస్తుత క్షణం అన్న దాంట్లోని ఎక్కువ సేపు ఉండగలుగుతాం. ఎట్ ది సేమ్ టైమ్ మనకేమైనా పాస్ట్ రిలేటెడ్ బాదరేషన్ గాని, ఫ్యూచర్ రిలేటెడ్ ఫియర్స్ అనేవి వచ్చినా సరే, వాటిని ఎంత వరకు డీల్ చేయాలి? ఏ విధంగా వాటిని తీసుకోవాలి? అన్న కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ కూడా మనకు క్రియేట్ అవుతుంది. ఇది మేబీ ఫస్ట్ లెవెల్ ఆర్ సెకండ్ లెవెల్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అంటే ఇట్ ఈస్ ఎ జర్నీ. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం, ఆ టిప్ ఆఫ్ ది పాయింట్‌లోకెళ్ళడం అనేది మేబీ ఇదొక జర్నీ అన్నమాట. ఒకేసారి మనం పోల్ పెట్టుకొని జంప్ చేసేయాల్సిన నెసెసిటీ లేదు. ఎప్పుడు కూడా ఏ విషయంలోని కూడా మనం అలా జంప్ చేయాలి అనేసి అనుకుంటే ఎంత తొందరగా జంప్ చేస్తామో అంతే తొందరగా బౌన్స్ బ్యాక్ కూడా అయిపోతాం. ఎందుకు అనేసంటే మనకు ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేదు. ఓకే. అక్కడికెళ్ళి అది చేసేయాలి అనుకుంటున్నాం అంతే. మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్‌తోని స్టెప్ బై స్టెప్ దాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తామో, అప్పుడు దాన్ని దాని నుండి మనం ఒకవేళ ఏమైనా బ్యాక్‌కి వచ్చినా సరే, మనం అంతే మంచిగా మళ్ళీ ముందుకి అంతే ఫాస్ట్‌గా జంప్ చేసి ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకు అనేసంటే కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి లైఫ్‌లోని ఉండవు అనేసి అనట్లేదు నేను. ఇట్ విల్ మేక్ యూ మచ్ మోర్ లోవర్. చాలా లో చేస్తాయి. ఆ సిట్యుయేషన్ వచ్చిన వెంటనే అబ్బా! ఎందుకు ఈ లైఫ్ అన్న దీంట్లో వెళ్తాము, చేస్తాము. ఎంత ఇదున్నా సరే, ఎంత మనం విజ్డమ్ తీసుకుంటున్నాము అన్నా సరే, ఆ ఎమోషన్ అనే దాన్ని అక్కడ ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి మనం. చేసినప్పుడే థింగ్స్ విల్ ఎఫెక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంటే మనం ఇప్పుడు నేను ఏమి ఎక్స్‌పీరియన్స్ చేయకూడదు కదా! చాలా నాకేది టచ్ అవ్వకుండా నేను ఉండాలి కదా! అని చెప్పి ఇచ్చేసుకోవడం అనేది వేరు. అది ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి ఆ క్షణంలో అని అనిపిస్తే, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి దాన్ని వదిలేయటం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో, ఎప్పుడైతే వాటిని మనం ప్రాపర్‌గా ఈ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళగలుగుతామో, ఆ టిప్ ఏదైతే ఆ పాయింట్ ఉందో, ఆ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో, మన గోల్ ఏదైతే ఉందో, దాని దగ్గరికి వెళ్ళడం అనేది ఇట్ ఈస్ ఎ జర్నీ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ చైతన్యపు పాత వైఖరి లేదా అచేనత అచేతన తత్వాన్ని త్రెంచడం ఇది మనం తప్పనిసరిగా చేయవలసిందేనా? మళ్ళీ చదువుతున్నాను చూడండి. చైతన్యపు పాత వైఖరి లేదా అచేతన తత్వాన్ని త్రెంచడం ఇది మనం తప్పనిసరిగా చేయవలసిందేనా?
లేదా మన ప్రమేయం లేకుండానే అది జరుగుతుందా? అంటే ఈ మార్పు అనివార్యమేనా? సో, దీనికి ఆన్సర్ ఏమిస్తున్నారంటే, అది చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి చేయడం, జరగడం అనేవి ఒక్కటే ప్రక్రియ. మీరు చైతన్యపు పూర్ణత్వంలో భాగమే కనుక వాటిని విడదీయలేరు. మీరు చైతన్యపు పూర్ణత్వంలో భాగమే కనుక వాటిని విడదీయలేరు. కానీ అది అనివార్యమైనది కాదు. అప్రయత్నంగాను కాదు. ఇందులో మీ మద్దతు అనేది ఎంతో ముఖ్యమైన భాగం. అంటే మన ఫ్రీ విల్ అనేది మనం ఆ విధంగా ఆ కాన్షియస్‌నెస్‌తో కలిసి ఉండాలనుకుంటున్నామా? ఆహ్, అదే అదే దీంట్లో వెళ్ళాలనుకుంటున్నామా? ఆ గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నామా? లేదా ఇప్పుడు మనకున్న సిట్యుయేషన్‌ని ఓవర్‌కమ్ చేయాలనుకుంటున్నామా? లేదా అదే ధోరణిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నామా? మనం లైఫ్ డిజైన్ ఏదైతే చేసుకొనొచ్చామో, దాని ప్రకారం వెళ్ళాలనుకుంటున్నామా? లేదా? అన్నది ప్రతీదీ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే దాన్ని ఫ్రీ విల్ అంటారనమాట. మన అనుమతి లేకుండా మనల్ని ఏది ఏది కూడా టచ్ చేయదనమాట. అది చైతన్యపు పరిణామంలో అతి ఉధృత పురోగామి. పైగా మానవులుగా మన జాతి జీవించడానికి గల ఏకైక అవకాశం. అంటే ఇప్పుడు మనం డిసైడ్ చేసుకొని ఓకే. నేను ఇంక కిందకి రాను. నా నాకు తెలిసింది చాలు అన్న విధంగా మనం ఆ పైన ఎక్కడో ఉండిపోవచ్చు. ఆ పైనున్న లోకాలు వాటిల్లో అలా ఉండిపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకోవాల్సిన నెసెసిటీ కూడా లేకపోవచ్చు. మనకెప్పుడు నచ్చితే అప్పుడు బ్యాక్‌కి రావచ్చు. రావాలనుకుంటే. లేదు అనేసంటే అవసరం లేదు. సో, ఏదన్నా సరే మన చేతిలో ఉందన్నమాట. ఈ మానవునిగా జన్మ తీసుకోవాలా సరే వద్దా అన్నది. ఉనికిలో ఆనందం. మానసిక కాలాన్ని వశపరుచుకోవడానికి సమ్మతించారన్న విషయం మీ ఎరుకలోకి రావడానికి ఈ సులభమైన పద్ధతిని ఉపయోగించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. నేనిప్పుడు చేస్తున్న పనిలో ఆనందం, హాయి, తేలికదనం ఉన్నాయా? ఎప్పుడైనా సరే. అంటే మనం చేసే ఏ వర్క్‌లో అయినా సరే ఆహ్, మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నామా? ఒక ప్రెషర్‌తో చేస్తున్నామా? లేదంటే ఎవరినో సాటిస్ఫై చేయడానికి చేస్తున్నామా? మన మైండ్‌లో ఏదో ఒకటుంటుంది. దాన్ని పెట్టుకొని ఇది చెయ్యాలి కదా! అని చెప్పి చేస్తూ ఉన్నామా? వాటి పట్ల మనం ఒక పని చేస్తున్నాము అంటే, అది ఎందుకు చేస్తున్నాము అన్న క్లారిటీ మనకెప్పుడైతే ఉంటుందో, అప్పుడు మనం చేసే ప్రతి స్టెప్ కూడా ఆనందంగా చేస్తాము. ఒక ప్రెషర్ అనేది ఏమీ అనిపించదు. ఆ వర్క్స్ అన్నీ కూడా చాలా చాలా ఈజీగా, తేలిగ్గా అయిపోతూ ఉంటాయన్నమాట. మేబీ మనం అంతే ఎనర్జీ పెడతాం. అంతే ఎనర్జీ పెడతాం. కానీ మనకున్న క్లారిటీ అండ్ అండర్‌స్టాండింగ్ వల్ల ఆ వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుంది. చాలా ఆనందంగా చేయగలుగుతాం. అదే వర్క్ మనకి ఆ ఎండ్ పాయింట్ మీద మనం చేసే పని మీద క్లారిటీ అనేది లేదనుకోండి. అప్పుడేంటంటే మనం చేసేది అదే వర్క్ కావచ్చు. కానీ మనం మనం దాంతోని అంత కనెక్టెడ్‌గా లేకపోవటం వల్ల అది మనకి ప్రెషర్‌ని ఇవ్వడం గానీ, లేదంటే అది చేసిన వెంటనే టైర్డ్‌నెస్ ఫీల్ అవ్వడం గానీ, అవన్నీ అవుతాం. ఎందుకు అంటే, మనం ఇష్టం లేకుండా చేస్తున్నాం కాబట్టి. సో, ఇక్కడ కూడా మీరేం చేస్తున్నా సరే, అది ఈ ఈ థింగ్స్ ఇన్వాల్వ్డ్‌గా ఉన్నాయా? లేదా? అన్నది మనం ఎప్పుడు క్వెషన్ జేసుకోవాలి. అవి లేకపోతే కాలం వర్తమాన క్షణాన్ని కప్పేస్తుంది. ఎప్పుడైతే మనం వాటితో పాటు ఉండమో, అలా ఎంజాయ్ చేస్తూ చేయట్లేదో, కాలం ఏంటి ఈ వర్తమాన క్షణం అనే దాన్ని కూడా కప్పేస్తుంది. బికాజ్ యూ ఆర్ నాట్ అవేర్ ఎనఫ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ యూ ఆర్ డూయింగ్. ఏదో జస్ట్ మెకానికల్‌గా చేస్తున్నప్పుడు ఆహ్, దాన్ని
దాన్ని చేసే విధానం వేరుగా ఉంటది. మనం అంత అటెంటివ్‌గా ఉండం. అదే మనం సారీ ఫుల్‌గా హార్ట్ అండ్ సోల్ చేసి పెట్టి చేస్తున్నప్పుడు దాన్ని అనుభవించే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు వర్తమాన క్షణం అనేది మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేం. అలానే జీవితం భారంగా ఉంటుంది. పెనుగులాట కనిపిస్తుంది. ఓకే. నేను చేస్తుంది రైటా? రాంగా? రైటా? రాంగా? ఇది అవసరమా చేయటం? ఇది 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 అవసరం లేదేమో! ఇంకా ఈజీగా చేసేద్దాం. ఇంకా ఈజీగా ఎలా ఉంటదో అలా చేసేద్దాం. ఎందుకు అనేసంటే వి ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ థట్ పర్టిక్యులర్ వర్క్ కాబట్టి. ఆనందం, హాయి, తేలికదనం మీరు చేస్తున్న పనిలో లోపిస్తే దానర్థం ఆ పనిని మార్చాలని కాదు. ఎలా అనే దాన్ని మార్చితే సరిపోతుంది. ఇప్ ఎప్పుడూ కూడా ఏమిటి కన్నా ఎలా అనేది ఎంతో ముఖ్యమైనది. మీరు చేస్తున్న పని నుంచి వచ్చే ఫలితంపై కన్నా దాన్ని చేయడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలరేమో చూడండి. ఈ క్షణం మీకు అందిస్తున్న దానిపై పూర్తి శ్రద్ధ వహించండి. అంటే ఇక్కడ మనం చేస్తున్న పని అన్న దాని మీద మనం ఎప్పుడైతే పూర్తిగా శ్రద్ధ పెడతామో, ఎండ్ పాయింట్ ఏంటి అనేది మనకు తెలుసు. ఓకే. దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ అని చెప్పి. బట్ ఇప్పుడు మనం దానికి సంబంధించిన వర్క్స్ అనేవి చేస్తున్నప్పుడు, ఎంతలా మనం దాని మీద దృష్టి పెట్టి ఉంచుతున్నాం. ఎంత డెడికేటెడ్‌గా దాని మీద వర్క్ చేస్తున్నాము. మేబీ అది ఒక 10 నిమిషాలే వర్క్ చేస్తున్నామనుకోండి డేలోని దానికి సంబంధించి. ఆ 10 నిమిషాలు డెడికేటెడ్‌గా దాని మీద పెట్టి ఉంచినప్పుడు విల్ గెట్ మచ్ మోర్ క్లారిటీ. విల్ ఎంజాయ్. ఎట్ ది సేమ్ టైమ్ మనకి ఇంకా కొత్త ఐడియాస్ కూడా రావచ్చు. హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్. ముందు చేసినప్పుడు ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు, ఏంటి అన్న కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి కూడా మనం మనకి రాగలుగుతది. ఎట్ ది సేమ్ టైమ్ మనం ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతామనమాట. ఉన్నదాన్ని పూర్తిగా స్వీకరిస్తున్న వారు అవుతారు. వాటెవర్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దాన్ని ఎంజాయ్ చేయగలుగుతామనమాట ఫస్ట్. ముందు ఎంజాయ్ చేస్తాం. దాని తర్వాత దానికి ఇంకా ఈజ్ అనేది కావాల్సిన అవసరం ఉంటే ఓకే. నెక్స్ట్ టైమ్ నేను ఇలా చెయ్యొచ్చు అని అనుకోని, అయ్యో! నాకు ముందు తెలిస్తే బావున్ను అని ఫీల్ అవ్వకుండా, ఓకే. నెక్స్ట్ టైమ్ దీన్ని ఇంకోలా కూడా ఇలా కూడా చేయొచ్చు కదా! అనేది అర్థం చేసుకొని నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ ఈజియెస్ట్ ఫార్మ్ అనే దాన్ని అక్కడ అప్లై చేసే విధంగా మనల్ని మనం చేసుకొని ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒక విషయం పట్ల పూర్తి శ్రద్ధ వహించి, అదే సమయంలో దాన్ని అవరోధించడం జరగదు. ఎప్పుడైతే ప్రస్తుత క్షణాన్ని గౌరవిస్తారో, ఉన్న దుఃఖం, పొర పోరాటం కరిగి, జీవితం ఆనందంగా, హాయిగా సాగిపోతుంది. వర్తమానపు క్షణపు ఎరుకతో ఇమిడి ఉంటారు. చాలా మామూలు పనిలో కూడా ప్రేమ, భద్రతలు చుట్టుముడతాయి. నెక్స్ట్. కనుక కర్మ యొక్క ఫలాన్ని ఆశించవద్దు. కేవలం చేస్తున్న కర్మపై మీ ధ్యాసని ఉంచండి. అంటే ఇనీషియల్‌గా ఆ ఎండ్ పాయింట్ గోల్ అన్న దాని మీద క్లారిటీ. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఓకే. నేను అక్కడ చేస్తున్న పని అన్న దాని మీద మన దృష్టి పెట్టడం. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆ ఎండ్ గోల్ అన్న దాని మీద కూడా మనకి ఎటువంటి ఆహ్, అటాచ్‌మెంట్ అనేది ఉండకూడదు. జస్ట్ మనం ఏంటంటే యాక్షన్ చేస్తున్నామనమాట. దానికి ఆ పనికి కావాల్సిన యాక్షన్స్ అన్నీ మనం చేస్తూ వెళ్తూ ఉన్నాం అంతే. ఆ ప అది ఔట్‌పుట్ ఎలా వస్తుంది అన్న దాని మీద మనకి ఎటువంటి అటాచ్‌మెంట్ అనేది ఉండనవసరం లేదనమాట. ఫలితం దానంతట అదే వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన. అతి పురాతనమైన అందమైన ఆధ్యాత్మిక బోధనల్లో ఒక్కటైన భగవద్గీతలో కర్మఫలంతో సంబంధం లేకపోవడమే కర్మయోగం అని తెలుపబడింది. కర్మఫల త్యాగమే పవిత్రమైన నివేదన మార్గంగా వివరించబడింది. నిరంతరమైన ఆ ఈ క్షణం నుంచి తొలగడం అనేది ఆగినప్పుడు మీరు చేసే ప్రతి పనిలోనూ, ఉనికిలోనూ
ఆనందం ప్రవహిస్తుంది. ఈ క్షణంలోకి మీ ధ్యాస మరలినప్పుడు వర్తమానాన్ని, స్థిరత్వాన్ని, శాంతిని అనుభవించగలరు. ఇక సఫలత, సంతృప్తుల కోసం భవిష్యత్తులపై ఆధారపడరు. ఎందుకంటే మనం అక్కడే అన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం కాబట్టి. ముక్తి కోసం దాని వైపు చూడరు. అంటే ఈ జన్మలో నాకు ముక్తి కావాలి, ముక్తి కావాలి అన్న కైండ్ ఆఫ్ ధోరణి అన్న దీంట్లో కూడా మనం ఉండమనమాట. జస్ట్ అలా మన గో విత్ ద ఫ్లో అంటారు గదా! ఆ విధంగా వెళ్ళగలుగుతాం అన్నమాట. ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌లోనే ఉండగలుగుతాం. ఫలితాల పట్ల అనురాగం కలిగి ఉండరు. గెలుపు, ఓటములకు ఉనికి యొక్క మీ అంతర్స్థితిని మార్చగల శక్తి ఉండదు. మీ అంటే మన లోపల ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో, ఒకవేళ గెలిచినా, ఓడినా సరే మనం అంతే న్యూట్రల్‌గా ఉండగలుగుతాం అన్నమాట. ఆ రిజల్ట్స్ వల్ల మన లోపల ఎమోషన్స్ అనేవి ఏమి దెబ్బతీయదు. వి జస్ట్ బీ అంటే ఎంజాయ్ చేస్తాం దాన్ని. దేన్నైనా సరే ఎంజాయ్ చేసి ఒకే విధంగా తీసుకోగలుగుతాం. అంటే న్యూట్రాలిటీ అనేది బాగా మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట. దానివల్ల మన ఎనర్జీ డిస్టర్బెన్స్ అనేది అస్సలు జరగదు. మీ జీవిత పరిస్థితికి అడుగున ఉన్న జీవితాన్ని మీరు కనుగొంటారు. మానసిక కాలం లేనప్పుడు ఆహ్, మీ నే మీ నేను అనే భావన ఉనికి నుంచి వస్తుందే కానీ, వ్యక్తి యొక్క గతం నుంచి కాదు. కనుక మీకు ఇప్పుడు ఉన్నదాన్ని మించి ఇంకేదో అవ్వాలనే మానసిక అవసరం ఇక ఉండదు. అంటే ఇప్పుడిక్కడున్నాము, ఇలా ఉన్నాము, ఈ విధంగా మన లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము అంటే, ఓకే. దిస్ ఇస్ గుడ్. ఐయామ్ జస్ట్ గోయింగ్ విత్ థట్. ఐయామ్ ఎంజాయింగ్ దిస్. అంటే మనకు ఫ్యూచరిస్టిక్‌గా ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ మనం దానికి బౌండ్ అయ్యి లేమనమాట. అలానే జరగాలి అన్న ధోరణిలోని మనం లేమనమాట ఇక్కడ. ఈ ప్రపంచంలో మీ జీవిత పరిధిలో మీరే ధనవంతులు, జ్ఞానులు, విజయవంతులు. అంటే మీ ప్రపంచంలో మీ జీవిత పరిస్థితి. అంటే ఈ వరల్డ్ అనే దీంట్లోని మనం మన లోపల ఉన్న ప్రపంచానికి, మనలో మనతో పాటు ఉన్న మన జీవిత పరిస్థితికి ఆహ్, ఆ ఆ బౌండరీస్ అన్న దీంట్లోని మనమే చాలా గ్రేట్ పీపుల్ అన్నమాట. దానికి రెస్పాన్సిబిలిటీ మనదే. మనమే దానికి ధనవంతులం మనమే. దాన్ని అంటే ధనవంతులం అంటే దాని షేర్ హోల్డర్స్, స్టేక్ హోల్డర్స్ అందరూ మనమే అన్నమాట. అన్ని అన్ని విధాలుగా. అంటే ప్రాఫిట్ ఒచ్చినా, లాస్ ఒచ్చినా, ఏదొచ్చినా అదంతా మనదే. దాని నుంచి క్రియేట్ అయ్యే విజ్డమ్ కూడా అది మనదే. దానిలో నుంచి వచ్చే ఆహ్, విన్ విన్నింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనమే అన్నమాట. దీని నుంచి స్వేచ్ఛను పొందిన వారు అయినప్పటికీ, ఈ క్షణంలో ఉనికి యొక్క లోతైన పరిణామంలో మీరు పరిపూర్ణులుగా ఉంటారు. అంటే స్వేచ్ఛ అనేది వస్తుంది దీని నుండి. ఆహ్, అయినప్పటికీ ఈ క్షణంలో ఉనికి యొక్క లోతైన పరిమాణంలో మీరు పరిపూర్ణులుగా ఉంటారు. అంటే అక్కడ ఏమైతే జరుగుతుందో ఆల్రెడీ మనకు తెలుసు మనకు స్వేచ్ఛ ఉన్నాది అన్న విషయం మనకు తెలుసు. ఆ ఫ్రీడమ్‌ని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కానీ అక్కడ ఆ క్షణంలో ఏమైనా అటు ఇటుగా ఉండాల్సొచ్చినా సరే అకార్డింగ్‌లీ మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కూడా మనం చేస్తూ ఉంటామనమాట. అండ్ మనం బాగా ఇన్వాల్వ్డ్‌గా ఉంటాము. ఇన్వాల్వ్డ్‌గా ఉంటాం. మనం చేసే అంటే ఆ క్షణంలో ఉన్న ఆ కాన్షియస్‌నెస్‌కి సంబంధించిన విధంగా మనం చాలా డీప్‌గా ఇన్వాల్వ్డ్‌గా ఉండగలుగుతాం అన్నమాట. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ.